అందరికి ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలా రోజుల నుంచి టెర్రస్ మీద నేను కూలెంట్ అనేది వేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ నేను పాత వీడియోస్ లో పెట్టే ఉన్నాను 3 years బ్యాక్. సో చాలా మందికి డౌట్స్ అనేవి వచ్చాయండి. ఎప్పటికప్పుడు నేను క్లారిఫై చేస్తానే ఉన్నాను అండ్ డౌట్స్ మీద కూడా ఒక వీడియో చేసి పెట్టున్నాను. చాలా మంది అయితే చూసుకోలేదు ఆ వీడియోస్ గురించి. సో మళ్ళీ ఈ వీడియో నేను క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎండగా ఉంది, ఆల్మోస్ట్ ఇప్పుడు 5 అయింది అనమాట. సో మనం కూలెంట్ ఎప్పుడైనా సరే 5 o'clock అంటే మనకి బాగా సన్ రైజెస్ ఉన్నప్పుడు, ఎండగా ఉన్నప్పుడు మనం కూలెంట్ అనేది వేయకూడదు. వేస్తే ఈవినింగ్ టైమ్స్ ఎండ అంతా పోయాక వేయాలి, లేకపోతే ఎండ రాకముందే మార్నింగ్ టైం వేయాలన్నమాట. సో ఇప్పుడైతే అరౌండ్ 5 o'clock అవుతుంది ఈవినింగ్. సో ఎండ అయితే ఇంకా ఉంది, బట్ ఈ ఎండలోనే మనం కొద్దిగా ప్రాసెస్ అనేది చేసుకోవాలి. సో ప్రస్తుతానికి అయితే మనం ఫ్లోర్ మొత్తం క్లియర్ చేసుకోవాలండి. మట్టి గిట్టి అనేది ఏమీ లేకుండా, పాచి కూడా ఉండకూడదు. సో అవన్నీ మనం క్లారిటీగా ఏమీ లేకుండా చూసుకుని అప్పుడు వేయాలన్నమాట. సో ఇదంతా 3 years బ్యాక్ వేసాను, ఇప్పుడైతే వేసింది కాదు. చూస్తున్నారు కదా, చాలా మందికి కూలెంట్స్ మీద చాలా డౌట్స్ ఉన్నాయండి. అసలు ఎన్ని డౌట్స్ ఉన్నాయంటే అన్ని ఉన్నాయి అందరికి. సో అవన్నీ నేను క్లారిఫై చేస్తాను ఈ వీడియోలో. సో ప్రస్తుతానికి అయితే ఇదంతా ఫ్లోర్ తడుపుతున్నాం, అంటే మనం ఇట్లా పొడి మీద వేయకూడదు. సో ప్రస్తుతానికి ఇదంతా తడిపిన తర్వాత మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. నిన్ననే మొత్తం మేము ఫ్లోర్ అంతా క్లీన్ అనేది చేసుకున్నాం అనమాట, మట్టి ఏం లేకుండా. ఇప్పుడైతే మనకి కూలెంట్ అనేది స్టార్ట్ చేయాలి వేయటం. సో ఇప్పుడు ఎలా వేస్తానని చూపిస్తాను చూడండి. సో ఈ ఫ్లోర్ అయితే మేము లాస్ట్ ఇయర్ అయితే వేయలేదు, అంటే ఇప్పుడు దాకా అసలు ఈ రూమ్ కి అయితే మేము వేయలేదు. బట్ ఈ సంవత్సరం అయితే ఈ రూమ్ కూడా వేద్దాం అనుకుంటున్నాం. హాల్లో సగం పార్ట్ వేసి, ఇది ఇంకో బెడ్రూమ్ అనమాట. సో ఈ బెడ్రూమ్ కూడా ఈ సంవత్సరం వేస్తే మనకి మొత్తం కలిసిపోతుంది. ఎవ్రీ ఇయర్ ఒక హాల్ కి ఒక బెడ్రూమ్ కే వేసేవాళ్ళం. సో ఈ ఇయర్ ఈ బెడ్రూమ్ కూడా వేస్తున్నాం. చాలా మంది అడిగారు ఆన్లైన్ లో ఇది దొరుకుతుందా అని. సూర్య వాళ్ళది ఆన్లైన్ లో దొరుకుతుందా అయితే నాకు కన్ఫర్మ్ గా తెలియదండి, బట్ నేనైతే ఇక్కడ లోకల్ షాప్ లో కొన్నాను అనమాట. సో మీకు ఆన్లైన్ లో కావాలనుకుంటే మాత్రం దీనికి సంబంధించిన ఒక పేస్ట్ అయితే రిలీజ్ చేశారు సూర్య వాళ్ళు. సో అది కనుక ఆన్లైన్ లో దొరికితే కనుక డెఫినెట్ గా మీకు నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, కింద డిస్క్రిప్షన్ లో చెక్ చేసుకోండి. పేస్ట్ లో వచ్చిందంట. ఎప్పుడు మనకి ఇలా పౌడర్ లానే వస్తుంది. సో ఈ సంవత్సరం మాత్రం వాళ్ళు పేస్ట్ లో రిలీజ్ చేశారు, అంటే పెయింట్ రూపంలో. సో పెయింట్ అయితే కన్వీనియంట్ గా ఉంటుంది చాలా మంది యూజ్ చేసుకోవడానికి. ఒకవేళ పౌడర్ మీకు అవైలబిలిటీలో లేదు అనుకుంటే మాత్రం పేస్ట్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు పెయింట్ లాగా. సో అది ఉంటే డెఫినెట్ గా నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. అసలు మనకి ఫ్లోర్ మీద ఎలాంటి పాచి గాని మట్టి గాని ఏమి ఉండకూడదు. ఒకవేళ అవి ఉన్నప్పుడు మీరు కనుక వేసినట్లయితే డెఫినెట్ గా అది ఒక 1 month లోపే పోయే ఛాన్సెస్ ఉందండి. మేము ఇప్పటికి 3 years అయింది కదా, చూడండి ఎంత బాగుందో ఫ్లోర్. అసలు ఇంతవరకు ఇప్పుడు లాస్ట్ ఇయర్ వేసినట్టే ఉంటది మా ఫ్లోర్ అయితే. కానీ ఈ ఇయర్ కూడా నాకు వేయాలనిపించలేదు, బట్ చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయని చెప్పి నేను ఈ ఇయర్ వేద్దాం అనుకుంటున్నాను. సో ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా ఇంత బాగుందంటే మీరు వేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మీరు పర్ఫెక్ట్ గా వేసుకున్నట్లయితే మనకి ఉంటుంది, ఒక 2 years అయినా మీరు వేసుకోకుండా మెయింటైన్ చేయొచ్చు, ప్రాబ్లమే లేదు. కాకపోతే నీట్ గా ఉన్న ఫ్లోర్ మీద మాత్రమే వేయాలి. చాలా మందికి సున్నం అనేది సెట్ అవుదండి హ్యాండ్స్ కి. కొద్దిగా మనకి చేతికి అంటితేనే నెక్స్ట్ డేకి మార్నింగ్ ఒక పొట్టులాగా లేచిపోతుంది అనమాట. సో నాకైతే డెఫినెట్ గా లెగిసిపోతుంది. ఎవ్రీ ఇయర్ నేనైతే మిక్స్ చేయను, ఒట్టి హ్యాండ్స్ తో ఇంట్లో వాళ్ళ చేత మిక్స్ చేపిస్తాను. బట్ ఈ ఇయర్ నేను మిక్స్ చేద్దాం అనుకుంటున్నాను, అందుకే గ్లౌజెస్ అనేది వేసుకుంటున్నాను. డెఫినెట్ గా మీరు కూడా గ్లౌజెస్ వేసుకోండి. ఒకవేళ నేను గ్లౌజెస్ వేసుకోకుండా కలిపాను అంటే మీరే చెప్తారు గ్లౌజెస్ వేసుకోవాలని. సో ఇలాంటివన్నీ మనం ఇంట్లో పెట్టుకోవచ్చు. యాక్చువల్లీ ఎప్పుడన్నా చాలా వర్క్స్ కి యూజ్ అవుతా ఉంటాయి. నేను చాలా వాటికి యూజ్ చేస్తానే ఉంటాయి ఇవి, గార్డెన్ లో ముందు కొడటానికి అట్లా. సో అందుకని ఇవి మనం స్పేర్ గా పెట్టుకోవచ్చు, 1 pair అయినా సరే. సో ఇప్పుడు మనం మిక్స్ చేద్దాం. ఇదే అండి సూర్య కూల్ పెయింట్ అంటారు దీన్ని. మనం ఎవ్రీ ఇయర్ నేను ఇదే యూజ్ చేస్తాను. సో దీని మీద మనకి ఎట్లా యూజ్ చేయాలి ఏంటి అనేది మొత్తం కనపడుతుంది. సో మనకి ఇంగ్లీష్ లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది అండ్ హిందీలో కూడా ఉంటుంది. సో నాకైతే ఇది 250 rupees పడింది. సో ఎవ్రీ ఇయర్ నేను కొనేది 250కే. కొంతమంది 500 అమ్ముతుంది అక్క బయట అని చెప్తున్నారు, అది మేబీ బ్రాండ్ వేరేది అయి ఉండొచ్చు. అయితే మీకు ఒరిజినల్ గా ఇలా నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉంటుంది ప్యాకెట్ అయితే. ఫ్రంట్ బ్యాక్ మనకి
ఆన్లైన్ లో నేను చెక్ చేశానండి, ఇదైతే మనకి దొరకట్లేదు. వేరే బ్రాండ్స్ అవైలబిలిటీలో ఉన్నాయి, వాటికి సంబంధించిన లింక్స్ అయితే నేను ఇస్తాను. అవి ఎలా వర్క్ చేస్తాయి అనేది నాకు తెలియదు, కానీ ఒకసారి మీరు తీసుకునేటప్పుడు చెక్ చేసి తీసుకోండి. అండ్ ఈ షాప్ లో నేను ఒక బాటిల్ చూపిస్తాను చూడండి. సూర్య వాళ్ళ పెయింట్ క్యాన్స్ లో అవైలబిలిటీ ఉందండి. అంటే ఇప్పుడు నేను చూపిస్తుంది పౌడర్ కదా, అదైతే పెయింట్ అనమాట. మనం డైరెక్ట్ తీసుకెళ్లి అప్లై చేసుకోవడమే. 5 kgs, 10 kgs, 20 kgs, 1 kg అట్లా ఉందన్నమాట. మీకు క్వాంటిటీని బట్టి మీరు చెక్ చేసుకుని తీసుకోవచ్చు. అయితే నేను ప్రతి పెయింట్ క్యాన్ అనేది ఈ షాప్ నుంచి తీసుకుంటానండి. ఈ షాప్ నేమ్ వచ్చేసరికి కాజా భాస్కర్ పెయింట్ షాప్ అనమాట. సో చాలా ఇయర్స్ నుంచి ఉంది వీళ్ళ షాప్ వచ్చేసరికి. నేను కూడా చాలా ఇయర్స్ నుంచి పర్చేజ్ చేస్తూనే ఉంటాను. అండ్ మోర్ ఓవర్ ఇంకపై కూడా ఇక్కడే పర్చేజ్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ డిస్కౌంట్స్ బాగుంటే, అంతేకాదు వీళ్ళ రిసీవింగ్ అనేది నాకు చాలా బాగుంటుందండి. నాకు ఏదైనా డౌట్స్ వచ్చినా అంకుల్ వాళ్ళని అడిగితే నాకు క్లారిటీ ఇస్తారనమాట. సో వర్క్ అనేది నేనే చేసుకుంటాను కాబట్టి మా ఇంట్లో నాకు కొన్ని డౌట్స్ ఉన్నా వాళ్ళు నీట్ గా క్లారిఫై చేస్తారు. అండ్ నాకు ఏం కావాలో కూడా వాళ్ళే నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారనమాట. సో నాకు ఆ కంఫర్ట్ జోన్ ఉంది కాబట్టి నా షాప్ కి రెగ్యులర్ గా వెళ్తూనే ఉంటాను. అండ్ ఇకపై కూడా వెళ్తూనే ఉంటాను అనమాట. సో మనకి ప్యాకెట్ ఓపెన్ చేసినప్పుడు ఇలా ఉంటుంది. మనకి 2 ప్యాకెట్స్ అయితే ఉంటాయి. ఒకటేమో క్రిస్టల్ టైప్ అండ్ ఇట్లా ఇంకోటేమో పౌడర్ టైప్. సో పౌడర్ టైప్ అండ్ క్రిస్టల్ టైప్ హాఫ్ పోర్షన్ అనేది మనం మిక్స్ చేసుకోవాలి. క్రిస్టల్స్ కొద్దిగా మనకి స్టోన్ లాగా ఉంటాయి కాబట్టి అది వాటర్ లో మిక్స్ అయ్యేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ క్వాంటిటీ వచ్చేసరికి 9 లీటర్స్ అని చెప్తారండి. అట్లా కాకుండా మీకు అంతకన్నా ఎక్కువే కలుపుకోవచ్చు. 9 లీటర్స్ అంటే 4.5 లీటర్స్ అనమాట మనకి ఈచ్ కోట్ వచ్చేసరికి. నేను ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 6 లీటర్స్ దాకా కలిపాను ఫస్ట్ కోట్ కి, అండ్ సెకండ్ కోట్ కూడా 6 లీటర్స్. ఆల్మోస్ట్ నేను 12 kgs దాకా టోటల్ గా వాటర్ అనేది మిక్స్ చేశాను అనమాట. అయితే ఈ ప్యాకెట్ క్వాంటిటీ వచ్చేసరికి 5 kgs. సో మనకి 10 kgs కావాలన్నా తీసుకోవచ్చు. ఈ 5 kgs వచ్చేసరికి నేను ఆల్రెడీ చెప్పాను కదా 250 రూపీస్ పడింది. అయితే ఈ పెయింట్ మనం 2 కోట్స్ వేసుకోవాలి. ఫస్ట్ డే ఈవినింగ్ ఒకసారి, సెకండ్ డే ఈవినింగ్ ఒకసారి. 2.5 kgs మనం కలిపేసుకొని మిక్స్ చేసుకుని ఇట్లా వేసేసుకోవటమే. మనం కనీసం 10 నిమిషాల పాటు దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇది స్పాంజ్ రోలర్ అనమాట. ప్రతి ఇయర్ నేను దీనికే వాడుతూ ఉంటాను. అండ్ వాల్స్ కి పెయింట్ చేయడానికి కూడా నేను ఇదే వాడుతూ ఉంటాను. అరౌండ్ నేను తెచ్చి 4-5 years అవుతుంది అనుకుంటా. సో మనం వర్క్ అయిపోగానే నీట్గా కడిగేసేసి దాచుకుంటే మనకి ఛానల్లో వస్తుంది. బట్ ఈ కాస్ట్ ఎంత అని అడిగారు. నేను షాప్కి వెళ్ళినప్పుడు అడిగాను వాళ్ళని, 100 రూపీస్ ఉంటుంది అని చెప్పారు. సో నేను కొన్నప్పుడైతే 60 అండి. అందుకే లాస్ట్ టైం నేను 60 రూపీస్ అని చెప్పాను. ఇప్పుడు రేట్స్ పెరిగినట్టున్నాయి మోస్ట్లీ. అయితే దీన్ని నేను ఇలా చేత్తో వేయాల్సి వస్తుంది కదా బ్రష్ తీసుకుని ఫ్లోర్ మీద. అట్లా ఏమి లేకుండా ఈ రోలర్ తో వేసినట్లయితే మనకి ఈజీగా అయిపోతుంది. పైపెచ్చు ఫ్లోర్ మీద కాబట్టి మనం ఒంగుని వేసుకోవాల్సి వస్తుంది. సో ఒంగుని అంతసేపు వేయాలంటే ఫ్లోర్ అంతా మన వల్ల కాదు. అందుకని చెప్పి నేను ఈ కర్ర అనేది దీంట్లోకి పెట్టేసేసి యూజ్ చేసుకుంటూ ఉంటాను. ఫస్ట్ 2 years అయితే టు బి ఫ్రాంక్ నేను 1 year అనుకుంటా ఫ్లోర్ మీద ఇలా చేత్తోనే వేసుకున్నానండి. అప్పుడైతే చుక్కలు కనపడి నాకు వేయలేక. ఇంకా తర్వాత ఇయర్స్ నుంచి నేను రోలర్ తోనే వేసుకుంటున్నాను. ఇలా క్లాత్ పెట్టేసేసి దీంట్లో దూర్చేస్తే స్టిక్ అయిపోతుంది అనమాట. మనకి విత్ స్టిక్ తో కూడా ఇలా రోలర్స్ అవైలబిలిటీలో ఉంటాయి. మీరు కొనుక్కునే కెపాసిటీ ఉంటే అవైనా కొనుక్కోవచ్చు. అవి కూడా రిమూవబుల్లే. ఇట్లా రోలర్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి కాబట్టి, కాటన్ రూలర్స్ కానీ ఫర్ రూలర్స్ కానీ ఉంటాయి కాబట్టి దేనికి కావాలంటే ఆ స్టిక్ అనేది మార్చుకుంటూ ఉండొచ్చు. మన దగ్గర అంత బడ్జెట్ లేదు కాబట్టి మనం ఈ కర్రలు మేనేజ్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ ఈ స్పాంజ్ ని మనం తడపాలన్నమాట. తడిపితే కొద్దిగా మెత్తబడుతుంది. ప్రస్తుతానికి ఈ స్పాంజ్ అనేది చాలా గట్టిగా ఉంది. సో దీంట్లో ఇంకా హాఫ్ పోర్షన్ ఉంది. సెకండ్ కోట్కి ఉపయోగపడిద్ది. మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ వేద్దాం. అప్పుడు దాకా దాన్ని అక్కడ పడేద్దాం. సో ఇప్పుడు ఈ మిక్స్ ని మనం మొత్తం ఇదంతా అప్లై చేయాలి రోలర్ తో. మీ కనుక టెర్రస్ అనేది పెద్దది ఉన్నట్లయితే దీనికంటే ఇంకా పెద్ద రోలర్స్ ఉంటాయండి, లెంత్ ఎక్కువ ఉన్నాయి. సో అవైతే ఇంకా ఫాస్ట్ గా వేసేసుకోవచ్చు. దీని బదులు కొంతమంది చీపురులతో కూడా వేస్తున్నారు. అదైతే అసలు కరెక్టే కాదండి. దాంతో మనకి కూలెంట్ అనేది ఈక్వల్ గా స్ప్రెడ్ అవుతుంది అనమాట. అసలు జనరల్ గా అయితే బ్రష్ తోనే వేస్తూ ఉంటారు. బట్ రోలర్ అనేది మనం ఇంకొక ఆప్షన్ అనమాట. దానికంటే ఇది కొద్దిగా బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. త్వరగా అయిపోతుంది. మోర్ ఓవర్ మనం ఎట్లాంటి బెండ్ అవసరంలా కింద కూర్చుని
వేయ అవసరం లేదు కాబట్టి ఇది చాలా యూస్ఫుల్ అన్నమాట. సో ఇదే మీరు ట్రై చేయండి, ఇంకేది అవసరం లేదు. అండ్ అంతేకాదు ఇప్పుడు ఈ వీడియోలో మీకు డౌట్స్ అనేది క్లారిఫై చేస్తాను. ఈ పెయింట్ అనేది వేయటం వల్ల చాలా మంది ఏమంటున్నారంటే పగుళ్ళు వస్తాయి అంటున్నారు. ఇప్పుడు 6th ఇయర్ అండి నేను స్టార్ట్ చేసి ఇది వేయటం అనేది. 6th ఇయర్ లో మీకు చూసినట్లయితే ఎక్కడన్నా క్రాక్స్ అనేవి ఉన్నాయా? చిన్న చిన్న క్రాక్స్ అయితే ఉన్నాయి. అది దీని వల్ల వచ్చింది కాదు, అంతకు ముందు నుంచే ఉన్నాయి. అది మీరు వీడియో చూసినట్లయితే అంతకు ముందు నేను చూపించిన వీడియోలో మీకు కనిపిస్తున్నాయి. ఈ క్రాక్స్ అనేవి వేరే వర్క్ చేయడం వల్ల వచ్చింది అనమాట, వుడ్ వర్క్. సో దానికి దీనికి సంబంధం లేదు. నేను వెయ్యని చోట కూడా మీరు అబ్జర్వ్ చేయండి, క్రాక్స్ అనేవి ఉన్నాయి. ఇది ఆల్రెడీ 20 కన్నా ఎక్కువ ఇయర్స్ హౌస్ కాబట్టి ఆబ్వియస్ గా కొన్ని క్రాక్స్ అనేవి రావటం సహజం. దీని వల్ల క్రాక్స్ అనేవి రావు, 100% నేను చెప్తున్నాను. 6th ఇయర్ చేస్తానండి ఇది వర్క్, ఇప్పుడు కాదు కదా. నేను 1 year 2 years చేసి చెప్పింది కూడా కాదు. సో డెఫినెట్ గా ఇలాంటివి మాత్రం పెట్టుకోకండి బ్రెయిన్ లో. అండ్ ఇంకొకటి వచ్చేసరికి సిమెంట్ రేకులకి వేయచ్చా? డెఫినెట్ గా వేయచ్చు. సిమెంట్ రేకులకి మనం ఈ కూలెంట్ అనేది వేసుకుంటే చల్లగానే ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసరికి ప్లాస్టింగ్ చేయన ఫ్లోర్స్ కి వేయచ్చా? ప్లాస్టింగ్ చేయకుండా ఉన్న ఫ్లోర్స్ కి వేయటం కుదరదు. ఒకవేళ వేసినట్లయితే మళ్ళీ తర్వాత మీకు చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. సో ఒకవేళ మీరు వేయాలనుకున్నా కానీ ఫ్యూచర్ లో ప్లాస్టింగ్ మేము వేయం కానీ ఇది వేసుకోవాలనుకుంటున్నా మీకు 5 kgs సరిపోదండి, 50 kgs కావాల్సిందే. ఎందుకంటే అవి అన్ఈవెన్ గా ఉంటుంది కాబట్టి ఫ్లోర్ మీకు చాలా కష్టమైపోతుంది వేయటం. సో అందుకని ప్లాస్టింగ్ చేయని ఫ్లోర్ కి అసలు వేయకూడదు. అండ్ ఇంకోటి డౌట్ వచ్చేసరికి టెంపరేచర్ ఎంతవరకు తగ్గుతుంది? టెంపరేచర్ ఎంతవరకు తగ్గుతుంది అనేది నేనైతే చెప్పలేను, ఎందుకంటే దీనికి సంబంధించి మెజర్ చేయడానికి నా దగ్గర ఎలాంటి మిషన్స్ వేయలేవు కదా. సో నేనైతే ఒకటి చూపించగలను, మిట్ట మధ్యాహ్నం 12కి చెప్పులు లేకుండా దీని మీద అయితే నేను నడవగలను. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, వేయిన దానికి వేసిన దానికి మనకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో లిటరల్ గా ఇప్పుడు నేను 3 years అయింది ఆల్మోస్ట్ వేసేసి. సో మధ్యలో 2 years నేనైతే వేయలేదు. సో ఇప్పటికి స్టిల్ అది ఇంకా కూల్ గానే ఉంటుందండి. ఇప్పటికి కూడా నేను నడవగలను. నేను మార్నింగే ఈ పెయింట్ వేసేటప్పుడు చెక్ చేశాను అనమాట, అసలు ఎంతవరకు ఉంది కూలింగ్ అనేది ఫ్లోర్ కి. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి దీని కెపాసిటీ ఏంటి అనేది. దీంట్లో మనకి గమ్ము కూడా ఇస్తారండి. పర్టికులర్ గా అడిగినట్లయితే ఆ గమ్ము యూజ్ చేసినట్లయితే ఇంకా బాగా స్టిక్ అవుతుందని చెప్తారు. బట్ నేను అది కూడా ఎప్పుడు యూజ్ చేయలేదు అనమాట. ఒకసారి తెచ్చి కూడా రిటర్న్ చేశాను, నాకైతే అంత అవసరం లేదు అనిపించింది. ఒకవేళ మీరు గమ్ము యూజ్ చేయొచ్చా అంటే డెఫినెట్ గా యూజ్ చేయొచ్చండి, దాని వల్ల నష్టమేం లేదు. చూసారు కదా, మొత్తం కంప్లీట్ చేశాను. ఒక 1/2 hour ఏమో పట్టింది, అంటే మధ్యలో వీడియోస్ అవన్నీ తీస్తున్నాం కాబట్టి కొద్దిగా టైం అయితే పట్టింది. లైట్ కూడా కొద్దిగా తగ్గింది కదా, సో కొద్దిగా మనకి చీకటి అయింది అనమాట. సో ఇవాళకైతే ఫస్ట్ కోట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే అంటే టుమారో సాయంత్రం వచ్చి మళ్ళీ 2వ కోట్ వేయాలి. సగం ప్యాకెట్ అయితే ఉంచుకున్నాం కదా, ఆ సెకండ్ కోటింగ్ వేస్తే సరిపోతుంది. ప్రస్తుతానికైతే మొత్తం అయిపోయింది. ఇదైతే కొత్త ఏరియా కాబట్టి ఇక్కడ ఇవాళ వేసాం అనమాట. ఇంకా నాకైతే ప్యాకెట్ సరిపోలేదు, ఇది ఓల్డ్ ఏరియా, హాల్లో సగం పార్ట్ వరకే వేసాం. సో ఇదైతే బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్ అంతా ఫస్ట్ కోట్ వేసాం. సో హాల్లో ఎక్కువసేపు ఉన్నాం, అది కూడా మేము ఆ ఏరియాలోపే ఉంటాం అనమాట ఎక్కువ. ఈ పక్కన ఏరియా మొత్తం డైనింగ్ ఏరియా కాబట్టి ఎక్కువ వేయలేదు. 2 ప్యాకెట్స్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సరిపోయేది. అంటే ప్రస్తుతానికి మేము ఎప్పుడు వంటగదికి ఈ ఏరియా ఎప్పుడు వెయ్యం, ఈ ఏరియాలో ఎప్పుడు ఖాళీగానే ఉంటది. సో అందుకని చెప్పి ఈ ఏరియా వేయలేదు. ఇవాళ ఫస్ట్ కోట్ అయిపోయింది, మనకి ఆల్మోస్ట్ చీకటి పడిపోయింది, చూసారు కదా. సో ఎన్ని డిగ్రీస్ తగ్గింది ఏంటి అనేది నేను మళ్ళీ తర్వాత ఒక రివ్యూ పెడతాను. సో దాంట్లో మీకు తెలుస్తుంది ఏంటి అనేది. సో ఇవాళకైతే అయిపోయింది కాబట్టి బాయ్. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. మనం నిన్న నైట్ 6 o'clock కి వేసాం కదా, ఇప్పుడు నేను మళ్ళీ ఒక 12-14 hours తర్వాత అంటే అరౌండ్ 10 o'clock కి నేను ఇట్లా కళ్ళాపులాగా జల్లిపిస్తున్నాను. సో దీనివల్ల ఏంటంటే మనకి కూలెంట్ అనేది కొద్దిగా ఎక్కువ స్టిక్ అవుతుంది. అండ్ ఇంకొకసారి మీరు చల్లగలిగినట్లయితే మధ్యాహ్నం కూడా ఒకసారి బెస్ట్ అనమాట, ఇంకా బాగుంటుంది ఎఫెక్టివ్నెస్ అనేది. సో ఏం లేదు, ఎక్కువ వాటర్ పోయకండి, జస్ట్ ఇలా చల్లండి సరిపోతుంది అంతే. హలో అందరికి, ఇవాళ ఇది డే 2. సో డే 2 ఈవినింగ్ అనమాట. ఇప్పుడు అరౌండ్ 5 o'clock అయిపోయింది. మార్నింగ్ నేను 10 o'clock వచ్చాను. సెకండ్ కోటింగ్ వేసాక ఒక 10 నుంచి 12 hours మనం వెయిట్ చేశాక కొద్దిగా తడపాలి ఫ్లోర్ అనేది. సో నేనైతే ఈ ఫ్లోర్ అనేది లైట్ గా తడిపాను, అంటే మనం వాటర్ అనేది ఎక్కువ పోయకూడదు అనమాట, కల్లాపు చల్లంటే చల్లాలి. చల్లేసాక ఇప్పుడు మళ్ళీ సాయంత్రం 5 o'clock కి సెకండ్ కోటింగ్ చేస్తున్నాను. ఒక 1 hour పడుతుంది, మనకి 6 లోపు మనం కంప్లీట్ చేసేయచ్చు. సో ఇప్పుడు పెయింట్ అనేది మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం వెళ్ళి మిక్స్ చేసి పెయింట్ అనేది వేసేద్దాం.
సో పెయింటింగ్ వేసే ముందు మనం ఫ్లోర్ ని ఇట్లా తడుపుకోవాలి, మార్నింగ్ కూడా ఇట్లానే తడపాలి. నిన్న మనకి హాఫ్ అయితే మిగిలింది కదా, హాఫ్ పోర్షన్ మళ్ళీ దీంట్లోకి కలిపేస్తున్నాను అనమాట. ఇక్కడ కూడా అరౌండ్ 5 to 6 లీటర్స్ వాటర్ తీసుకున్నాను నేను. అయితే ఈ ప్యాకెట్ ముందు రోజు మీరు మరీ గాలికి పెట్టకుండా కొద్దిగా క్లోజ్ చేసి పెట్టండి, ఎందుకని మంచిది. మీరేంటంటే ఈ పెయింట్ అనేది ఒక్కసారి కలిపాక ఒక 2 hours 3 hours దాని మీద మెన్షన్ చేసి ఉంటుందండి, వెంటనే వేసేసుకోవాలి. మీరు పొద్దున కలిపి సాయంత్రం దాకా ఉంచి వేయటం అనేది జరగకూడదు. మీరు ఒక 2 hours ½ an hour దాని మీద మెన్షన్ చేసి ఉంది, ఒకసారి చదివి మీరు యూజ్ చేసుకోవటమే. సో ఎక్కువసేపు మాత్రం మిగిల్చుకోకండి. అండ్ ఒకవేళ పెయింట్ కనుక మీకు మిగిలినట్లయితే వెయ్యంగా అది కూడా ఆరిపోయాక ఒక 5 minutes తర్వాత వెంటనే వేసేసేయండి. మళ్ళీ నెక్స్ట్ రోజు వేసుకుంటాం కదా అని చెప్పి నిలవ మాత్రం ఉంచకండి. సో అది మీకు సెట్ అవ్వదు అనమాట, అది పనికిరాదు ఇంకా పెయింట్ అనేది, ఎందుకంటే క్రిస్టల్స్ కలుపుతాం కదా, అందుకని చెప్పి అది ఇంకా వేస్ట్ అయిపోతుంది. డెఫినెట్ గా మీరు ఏ రోజు పెయింట్ ఆ రోజే వాడటానికి ప్రయత్నించండి. అండ్ ఇక్కడ మీరు కొద్దిగా పలసకేసుకోవటం వల్ల ఏంటంటే 2-3 coats అప్పటికప్పుడే వేసేయచ్చు, మరి ఒకేసారి మందంగా వేసేయకండి, అలా వేస్తే లెగిసిపోతుంది అనమాట. అందుకని చెప్పి నేను కొద్దిగా ఎక్కువ వాటర్ మిక్స్ చేసేది రీజన్. అందుకే ఒక 2-3 layers కనుక పడితే అప్పటికప్పుడే మనకి మంచిగా సెట్ అవుతుంది. మరి బజ్జీల పిండిలా కలిపేసేసి దాన్ని ఒకేసారి వేస్తే పెచ్చులుగా ఊడిపోతుంది. అందుకని ఈ టిప్ డెఫినెట్ గా మీరు ఫాలో అవ్వండి. మీరు అడిగిన డౌట్స్ అన్నిటికీ నేను ఆల్మోస్ట్ క్లారిఫై ఇచ్చేసానని అనుకుంటున్నాను. ఇంకేదైనా ఉంటే నేను కింద కామెంట్ సెక్షన్ లో అడగచ్చు, రిప్లై అయితే ఇస్తాను. ఫైనల్ గా మనకి సెకండ్ రౌండ్ కోటింగ్ కూడా అయిపోయింది. సో ప్రస్తుతానికి ఫ్లోర్ అయితే ఇలా ఉందన్నమాట. ఇంకా మనకి ఇంకే కోటింగ్ ఏ అవసరం లేదు, జస్ట్ ఒక 2 days మాత్రం మనం కుదిరినప్పుడు మార్నింగ్ గానీ ఈవినింగ్ గానీ తడిపితే సరిపోతుంది. అప్పుడప్పుడు అంటే మరీ ఎక్కువ వాటర్ అనేది గుమ్మరిచ్చేసేయకండి, జస్ట్ స్ప్రింకిల్ చేసేయటమే, జస్ట్ కల్లాపు జల్లినట్టు జల్లేస్తే మనకి ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే. ఇంక ఇలానే కూలెంట్ వేసే పద్ధతి. సో ఈ ఇయర్ అన్నా మీ అందరికి డౌట్స్ అనేవి క్లారిఫై అవుతాయి అనుకుంటున్నాను. డెఫినెట్ గా మీరందరూ ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చేస్తుంది కాబట్టి మనం కరెంటు బిల్లు కొద్దిగా తగ్గించుకోవాలన్నా, లేకపోతే ఏసీ ఎవరికైతే లేని వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఇది చాలా యూస్ఫుల్ అవుతుందని పోస్ట్ చేస్తున్నాను. మాకైతే ఇయర్ వేయాలని లేదు, బట్ మీకోసమే స్పెషల్ గా నేను వేస్తున్నాను అనమాట. అందుకని డెఫినెట్ గా అందరూ యూటిలైజ్ చేసుకోండి ఈ అవకాశాన్ని. సో అంతేనండి, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ పర్టికులర్ గా ఈ వీడియోని షేర్ చేయండి. సమ్మర్ సీజన్ లో చాలా మందికి ఉపయోగపడుతుంది. అండ్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అంటిల్ దెన్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.